దావీదు పాపం చేశాడు, దేవునికి అవిధేయమైన కార్యం జరిగించాడు. ఉండకూడని స్థలంలో ఉన్నాడు, చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని పని చేశాడు. అయిపోయిన తర్వాత 1 సంవత్సరం పాటు తనలో ఒక మానసిక సంఘర్షణ రగులుతూ ఉంది. ప్రార్థన చేస్తున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. వాక్యాన్ని ధ్యానం చేయాలనుకున్నాడు కానీ ధ్యానం చేయలేకపోతున్నాడు. తన జీవితంలో ఉన్న పాపము తనను చాలా భయంకరంగా ఇబ్బంది పెడతా ఉంది. ఆ పాప సంబంధమైన ఆ గిల్ట్ ఏదైతే ఉందో అతను బాగా ఇబ్బంది పెడుతున్న ఆ ప్రక్రియలో, ఆ పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. తన సేవకుడైన నాతానును పంపించి, ప్రవక్తను పంపించి, నాతాను ద్వారా దేవుడు దావీదును గద్దించాడు. ఒకసారి ఒక ప్రాంతంలో దేవుని సేవకుడు, బాబు బైబిల్ చదివాయంటే ఆయన కొంచెం సరిగ్గా చదవక దేవుడు సాతానును పంపి దావీదుని గద్దించిన చదివాడట. నాతానని అక్కడ ఉంటే నేను చదువుతున్నాడు దాన్ని. సాతాను నిన్ను గద్దించడమ్మా, ఎప్పుడు కూడా సాతాను నిన్ను గద్దించడు. సాతాను ఎప్పుడు కూడా షుగర్ కోటెడ్ వర్డ్స్ నీతో మాట్లాడతాడు. షుగర్ కోటెడ్ వర్డ్స్ అంటే తియ్యనైన పదాలు, నిన్ను ప్రక్క నడిపించడానికి, నిన్ను లోకంలో దించేయడానికి అపవాది ఎప్పుడు కూడా షుగర్ కోటెడ్ వర్డ్స్ మాట్లాడుతుంటాడు. తీయని పదాలు నీతో మాట్లాడతాడు. కానీ దేవుడు మాత్రం ఏ రూపంలోనైనా నువ్వు సరైన మార్గంలో ఉండకపోతే ఆయన నిన్ను గద్దిస్తాడు. ఆ గద్దింపు అనేది నిన్ను బాగు చేయడానికే తప్ప నిన్ను హేళన చేయడానికి కాదు. ఆ గద్దింపు అనేది నిన్ను నిలబెట్టడానికే తప్ప నిన్ను పతనం చేయడానికి కాదు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని గద్దిస్తాడు కూడా. అంతేగాని నువ్వు తప్పులు చేస్తా ఉంటే దేవుడు నిన్ను మెత్తుకుంటూ రాడు. ఆయన తప్పులు చేస్తూ ఉంటే సమర్థించుకుంటూ రాడు. కొంతమంది తల్లులు ఉంటారు కుటుంబంలో, పిల్లలు ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే సమర్థిస్తూ ఉంటారు. తండ్రి ఏమన్నా బెల్ట్ పట్టుకొని వస్తూ ఉంటే నా కొడుకే దొరికాడా నీకని చెప్పి వెనకాల లాగేసుకుని ఆయన సమర్థిస్తే ఆడది అడుగుంటాడు, వాట్ ఏ గ్రేట్ సపోర్ట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ మై మదర్. నా తల్లి నుండి ఎంత మంచి సపోర్ట్ వస్తుంది నాకని చెప్పి ఆడు ఇంకా భయంకర కార్యాలు చేయడానికి ప్రారంభిస్తే తండ్రి గద్దిస్తున్న కొంతమంది తల్లులు ఏం చేయనివ్వరు, గద్దించిన తర్వాత జీవితాలు పాడైపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఏడుస్తారు. మాకు కుటుంబం తెలుసు ప్రియులారా. తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉండి కుటుంబాన్ని గద్దిస్తూ ఉంటే తల్లి ఇలాగే వెనకేసేసి నా కొడుకే దొరికాడా, నాలాగా ఉన్నాడనే కొట్టేస్తున్నావా అని చెప్పి భయంకరంగా మాట్లాడడం ప్రారంభించింది. ఆఖరికి వాడికి అర్థమైపోయింది, మా అమ్మ నాతో ఉన్నంతకాలం, నాకు సపోర్ట్ ఉన్నంతకాలం నా ఇష్టానుసారం జీవించొచ్చని. 10th క్లాస్ అయిపోయిందో లేదో ధూమపానం, మద్యపానం, వ్యభిచారం, వేశ్యాగృహాల చుట్టూ తిరగడం, ఆడికి లేని పాపం అంటూ లేదు, అన్నీ అంటించేసుకున్నాడు. ఒకరోజున తల్లిని ప్రక్క తిప్పి తండ్రి చాలా భయంకరంగా ఆ వ్యక్తిని మందలించాడు. తప్పు, నువ్వు ఇలా చేయడం మంచిది కాదంటే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా రాట్లా ఇంటికి, ఇష్టానుసారం జీవిస్తున్నాడు. తల్లి గుండెలు బాదుకుని ఏడ్చింది. నేను చాలాసార్లు మా వాడిని సమర్థించి ఆడి చేసిన తప్పులన్నీ సమర్థించానండి. అందును బట్టి ఈరోజు తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాను. వాడు ఎవరికి కాకుండా పోయాడండి. దేవుడు కొన్నిసార్లు మనం ఎందుకు గద్దిస్తాడు? సరైన మార్గంలో మనం లేనప్పుడు, సరైన మార్గంలో మనం వెళ్ళనప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అది మన మంచికే. ఎవరైనా బైక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు స్టాండ్ తీయకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, చెప్తామా చెప్పమా? బాబు అగా స్టాండ్ వేసుకుని వెళ్ళిపోతున్నావు, కొంచెం టర్నింగ్ తిరిగేటప్పుడు ఆ స్టాండ్ కనుక రోడ్డు తగిలిందంటే పడిపోతావు, పిల్లలు ఉన్నారు వెనకాల, స్టాండ్ తీసుకుని వెళ్ళి అని చెప్తావా లేదా? అది అతనంటే కోపంతో చెప్తున్నావా లేకపోతే మంచితో చెప్తున్నావా? మంచితోనే. అతడు బాగుపడాలని. అతడు ఏ కులమో మనకు అనవసరం, ఏ మతమో మనకు అనవసరం, మనకు తర్వాత మళ్ళీ మేలు చేస్తాడో లేదో మనకు అనవసరం. ఆ స్టాండ్ అలా ఉందని చెప్పడం ద్వారా మనకేమన్నా ఉపయోగకరంగా ఉంటాడో లేదో మనకు అనవసరం. అది మంచిది కాబట్టి మనం చెప్పడానికి ఏం చేసాం? సాహసించాం. ఒక చిన్నపిల్లవాడు పొద్దున కత్తిని తీసుకుని అలా ఇలా అనుకుంటున్నాడు అనుకోండి, ఒరే నువ్వు అలా అనుకుంటే పీక తెగిపోద్దురా అని పక్కన పెట్టమంట. ఎందుకోసం అంటే వాడంటే ఇష్టం లేక కాదు, ఇష్టం కాబట్టే చెబుతాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు కొన్నిసార్లు ఎందుకు మనల్ని గద్దిస్తాడు అంటే మనం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి. నువ్వు నీ పాపంలో కొట్టబడడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి, అతిక్రమముల ద్వారా నువ్వు కొట్టబడడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి గాడ్ రిబ్యూక్స్ యూ సమ్ టైమ్స్. దేవుడు కొన్ని సందర్భాలు గద్దిస్తాడు. ప్రవక్త నాతాను పంపించి ఎప్పుడైతే దావీదును గద్దించాడో దేవుడు, దావీదు ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నాతాను పీక కోసేయడమా, లేదా తాను దేవుని సల మోకాళ్ళు వేసేయడమా. దావీదు దేవుని హృదయానుసారుడిగా ఎందుకు పిలవబడ్డాడో తెలుసా?
అతడు ఎన్నుకున్నది రెండో ఆప్షన్, దేవుని దగ్గరే లొంగిపోదాం అనుకున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. చేసిన పాపాన్ని, చేసిన తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. అన్నాడు, ప్రభువా, నేను చేసిన ఈ పనికి, నేను చేసిన ఈ పాపానికి నువ్వు ఒక 100 గొర్రెలు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. ఒక 1000 పొట్టేళ్ళు అడిగితే ఇవ్వడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. లేదా కోడె దూడలను అడిగితే ఎన్ని కావాలంటే అన్ని తీసుకురాగలను. కానీ నువ్వు నా నుండి కోరుతుంది అవి కాదు, విరిగి నలిగిన మనస్సు. ఏ పాప హృదయం అయితే నీకు వ్యతిరేకంగా ఆలోచించేసిందో, ఏ హృదయంతో అయితే నేను పాపం చేసి నీకు దూరం అయిపోయానో, ఆ హృదయాన్ని పట్టుకొచ్చి మరలా నీ సన్నిధిలో పెట్టడం ద్వారా, నీకు అనుకూలంగా నేను బ్రతకడం ద్వారా నా జీవితంలో మేలు చేయి ప్రభు అని దైవజనుడైన దావీదు ప్రార్థన చేశాడు. గమనించిన ప్రియులారా, దావీదు జీవితంలో నాకు చాలా ఇష్టం. నాకు అంశం ఏంటో తెలుసా? హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప మరి దేని యందునో దావీదు దేవునికి అననుకూలంగా ప్రవర్తించలేదని బైబిల్లో ఉంది. అంటే తన జీవితంలో బహుశా అదే తాను చేసిన చివరి తప్పు అని మనం చెప్పొచ్చు. అక్కడి నుంచి దావీదు పాఠాలు నేర్చుకుని దేవునికి మరింత సమీపంగా వచ్చి ప్రభువుకు దగ్గరగా జీవించడం ప్రారంభించాడు.